శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. ఇక్కడి నుంచి నేరుగా మళ్ళీ గండికోటకు వెళ్తున్నా. గండికోట అంటే ఒక సుందరమైన ప్రదేశం, మామూలు కాదు. అమెరికాలో గ్రాండ్ కెనన్ ఉంది, ఇండియాలో గండికోట ఉంది. ఇది ఇండియాకే ఒక గ్రాండ్ కెనన్ మారిగా సుందరమైన ప్రదేశం. ఇది ప్రపంచంలో అతి సుందరమైన ప్రాంతాల్లో గండిపేట 10వ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని ఒక ఆకర్షణీయమైన ప్రాంతంగా తయారు చేయడానికి, అదే మరి ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి 80 కోట్ల రూపాయలతో పనులు కూడా ప్రారంభిస్తున్నాం. అక్కడే కృష్ణదేవరాయలు విగ్రహం పెడతానని చెప్పాం. రేపు రాబోయే రోజుల్లో గండికోటలో కృష్ణదేవరాయల విగ్రహం కూడా పెట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కడపలో ఒక పక్క గండికోట, ఇంకో పక్క ఒంటిమిట్ట, మధ్యలో కడప దర్గా, ఈ 3 గాని అనుసంధానం చేయగలిగితే ఒక బ్రహ్మాండమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా, స్పిరిచువల్ హబ్గా తయారవుతుంది. ఈ పనులన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడుండే మీ అందరికీ ఒక అవగాహన ఉండాలి. రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ అయిపోతుందని, ఎడారిగా మారిపోతుందని మాట్లాడుకున్నాం. అలాంటిది రాయలసీమ రాళ్ల సీమ కాదు, రతనాల సీమగా చేస్తామని చెప్పాం, చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రాంతంలో కావాల్సింది నీళ్లు కావాలి. అందుకే మీరు ఒకసారి చూస్తే చరిత్రలో 40 ఏళ్లకు మునుపు ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఆలోచించిన విధానం, తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీళ్లు తీసుకుపోవాలంటే కాదు, నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు పోతాయని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆలోచనలో పుట్టిన ప్రాజెక్టే హంద్రి నీవా, తెలుగు గంగ, గాలేరు నగిరి, SRBC అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభమైనాయి. ఆ తర్వాత నేను అన్ని కూడా చేశాం. నిన్ననే హంద్రి నీవా ఈ ప్రభుత్వం వస్తానే పనులన్నీ ప్రారంభించి వెడల్పు చేసి లైనింగ్ చేసి దగ్గర 3,800 కోట్ల రూపాయలతో 3,900 క్యూసెక్స్ నీళ్లు మళ్లించడానికి ఈ సంవత్సరం అంతా పనిచేశాం. పనులన్నీ పూర్తవుతాయి. తొందరలోనే హంద్రి నీవా పూర్తి చేయడమే కాకుండా నీళ్లు అందించి అన్ని చెరువులు పూర్తి చేసి కుప్పానికి కూడా నీళ్లు తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, దీనివల్ల చాలా లాభం వస్తుంది. ఈరోజు గండికోట ఉంది. గండికోట ప్రాజెక్ట్ ఎవరు కట్టారంటే ఎన్టీ రామారావు గారే ప్రారంభించారు. దాన్ని పూర్తి చేసింది నేనే పూర్తి చేశా, ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం, అన్ని పనులు చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవే కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే 14, 19 ఎప్పుడు కూడా ఇక్కడ కడపలో మీరున్నారు. మొన్న 7 సీట్లు గెలిపించారు. నాకు అనిపిస్తుంది ఈసారి 10కి 10 సీట్లు కూడా గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అయితే మీ రుణం మేము తీర్చుకోవాలి. అందుకనే ఈసారి మీరు ఒక్కసారి చూస్తే చేసిన పనులు కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి. 14, 19 12,241 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశాం. ఎక్కువ ముందుకు తీసుకుపోయాం. తర్వాత 19, 24లో 2,000 కోట్లే ఖర్చు పెట్టారు. ఒక్క హంద్రి నీవా చరిత్రలో 3,800 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టిన ఘనత ఒక చరిత్ర అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.